క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో సంతోషం కావాలని కోరుకుంటారు, కానీ ఎవరి యందు మనం సంతోషంగా ఉన్నాం? ఆ సంతోషం మన జీవితాల్లో వస్తే మన హృదయవాంఛలు నెరవేర్చే దేవుడు ఉన్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి మనం నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుచల పరిచర్యను ప్రోత్సహించిన తల్లిగారు సిహెచ్ సులోచన గారు, వారు బాపట్ల డిస్టిక్ వాస్తవ్యులు, అమ్మగారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన దేవ, మానవుని జీవితాలు అనేక హృదయవాంఛలు ఉన్నప్పటికీ అది నెరవేర్చేది దేవుడని, దేవుడి యందు సంతోషించడాన్ని బట్టి ఆ హృదయవాంఛలు నెరవేరుతాయని ఆత్మీయ అనుభవంలోకి నడిపింపబడాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసుచల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు, తల్లి సమానులు సులోచనమ్మ గారు, వారి బిడ్డలు ప్రవ్వా భానుశ్రీ డిఎస్సి కొరకై, కుమారుడు రవితేజ గ్రూప్స్ ఎగ్జామ్ కొరకే, కుటుంబం అంతటి కొరకే, సులోచన అమ్మగారు ఆరోగ్యం కొరకే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి. వీరి జీవితాల్లో ఉన్న ప్రతి హృదయవాంఛని మీరు నెరవేర్చే దేవుడని, ఎందుకనగా యెహోవాను బట్టి సంతోషించే కుటుంబంగా ఈ కుటుంబాన్ని ఉంచినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందే వారి జీవితాల్లో స్వబుద్ధి గలవారై ఉండే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి, ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి, ఈ కుటుంబానికి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము ఆజ్ఞ తండ్రి. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 4వ వచనం, యెహోవాను బట్టు సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చును. అదేవిధంగా ఆజ్ఞ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం, స్వబుద్ధి గలవారై ఉండవలెనని. తండ్రి, ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో నెరవేరే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బలపరచమని మరొకసారి సులోచన గారిని, వారి బిడ్డలు భానుశ్రీ గారిని, కుమారుడు రవితేజని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ వాగ్దానం నెరవేర్చి ఆజ్ఞానుసారంగా జీవించే అనుభవంలోకి కుటుంబాన్ని నడిపించి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో ఈ వాగ్దానం నెరవేరే అనుభవంలోకి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం మనం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో మీరు ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈరోజు మేము సజీవులుగా ఉన్నాము అనంటే కేవలం మీ కృప, మీ కనికరమే తండ్రి. మా జీవితాల్లో ప్రభువా మీ కుమారుని మా కొరకు త్యాగము చేసి మాకు ఇచ్చిన ఉచితమైన రక్షణను బట్టి మీకు స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాము తండ్రి. ఏమి చెల్లించినా మీ రుణాన్ని మేము తీర్చుకోలేము ప్రభువా. ఈ దినాన్ని చూడలేని వారు అనేకులు ఉన్నారు ప్రభువా. ఏ పాటి వారము తండ్రి, ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి మా జీవితాలని, ఈ మట్టిని మీరు ఇంతగా ప్రేమించి ప్రభువా మరొక రోజు మా జీవితాల్లో మీరు పొడిగించినందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాం. మా బలహీనమైన సమయంలో ప్రభువా మా బలమై ఉన్న దేవుడుగా ఉన్నందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు మేము చెల్లించుకుంటున్నాము తండ్రి. ఏమి చెల్లించగలుగుతాం ప్రభువా? కేవలం కృతజ్ఞతాస్తుతులు తప్ప, మా హృదయంలో మీకు చోటిచ్చి మీకు సాక్షులుగా జీవించడం తప్ప మేమేం చెల్లించగలుగుతాం ప్రభువా? ఈ వాక్యం కనబడాలి, ప్రసంగికుడు కనుమరుగవ్వాలి తండ్రి. ఈ జీవం కలిగిన వాక్యం వర్ధిల్లులాగున మీరు సహాయపడతారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఏ కుటుంబాలలో అయితే శాంతి సమాధానం లేదు ప్రభువా, సమాధానకర్త అయిన దేవుడు ఉన్నారు అనే అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించండి ప్రభువా. మీరు తోడై ఉండి వారి జీవితాల్లో శాంతి సమాధానం అనుగ్రహించి ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా కేవలం నేను ఒక బూరనే ప్రభువా, మీరు నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడి ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకోమని, నేను ఏ ఒక వ్యర్థమైన మాట మాట్లాడకుండా ప్రతి మాట మీకు మహిమార్థంగా ఉండులాగున చేరి వచ్చిన ప్రతి బిడ్డకి ఉపయోగకరంగా, రక్షణలో బలపడే విధంగా ప్రభువా రక్షణ పొందే విధంగా ఉండులాగున మీరు సహాయపడి బలపరిచి నడిపించమని మేము బ్రతిమలాడుతూ ప్రభువా ఈరోజు కన్నీరు గారుస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో కన్నీరు తుడిచే దేవుడు ఉన్నారు అనే ఆదరణ వారి జీవితాలు అనుగ్రహించమని, ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారి జీవితాల్లో నిన్ను విడువని ఎడబాయని దేవుడు ఉన్నారని, మేలుని ప్రేమని మర్చిపోయిన వారి జీవితాల్లో
నిన్ను మరవని దేవుడు ఉన్నారనే ఆత్మీయ అనుభవంలోకి ప్రతి బిడ్డను నడిపించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీర్షలు. ముందుగా దేవాతి దేవుడికి నేను ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుడికి స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఈ సమయంలో మహానుభావులు మా తండ్రి గారిని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎందుకనగా ఈరోజు నేను సేవకుడు అవడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం దేవుడి తర్వాత మా తండ్రి గారు జోషి అన్నగారు, మా నాన్నగారి జీవితం, ఆయన వాక్యానికంటే ఆయన జీవితాన్ని నేను చూసి ఎక్కువగా ప్రేరేపింపబడి ఆ సేవలో రావడం జరిగింది. కాబట్టి ఈరోజు కృతజ్ఞత స్తుతి అర్పణ పండుగ, ద థ్యాంక్స్ గివింగ్ అనే మాట ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అనేది జనవరి నుంచి ఈరోజు వరకు నవంబర్ 10th వరకు దేవుడు చేసిన మేలుని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో వాట్ ఆర్ వి థ్యాంకింగ్ గాడ్ ఫర్ టుడే? ఈ రోజు మనం దేని కొరకు దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? వాట్ ఆర్ వి థ్యాంకింగ్ గాడ్ ఆన్ దిస్ డే? వాట్ ఆర్ వి థ్యాంకింగ్ ఫర్? దేని గురించి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం? దేర్ విల్ బి మిక్స్డ్ సిచ్యువేషన్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో ఆనందకరమైన పరిస్థితులు, ప్రార్థనలు ఆలకింపబడ పరిస్థితులు, ప్రార్థనలు ఆలస్యమైన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని జీవితాల్లో చేదు అనుభవాలు కలిగిన పరిస్థితులు అన్నీ ఉన్నప్పటికీ కూడా మన జీవితాల్లో దేవుడికి కృతజ్ఞత చెల్లించడానికి ఒకే ఒక ప్రాముఖ్యమైన కారణం ఏంటిదనగా, మన జీవితాల్లో ఎవ్వరు ఉన్నా లేకపోయినా జీవం కలిగిన దేవుడు మన తోడున్నారు అనే ఒక నమ్మకంతో దేవుడికి ఈరోజు మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. కాబట్టి ఆ దేవుడు మన తోడున్నారు, ఆ దేవుడు మన జీవితాల్లో మనకు సహాయపడే దేవుడుగా ఉన్నారు అనే నమ్మకంతో మనం జీవిస్తూ ఆయన కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత, థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక భక్తుడు అన్న మాట ఏంటిదంటే, థ్యాంక్స్ గివింగ్ అనేది థర్మామీటర్ లాంటిదంట. థ్యాంక్స్ గివింగ్ అనేది ఒక థర్మామీటర్ లాంటిదంట. మన స్పిరిచువల్ హెల్త్ ఏ విధంగా ఉంది అనేది కృతజ్ఞత చెల్లించే దాన్ని బట్టి మనకు తెలిసిపోతుందంట, ఎంత స్పిరిచువల్గా మన జీవితాల్లో మనం ఉన్నాము అనేది కదా. మన ఇప్పుడు ఈ సీజన్, ఈ వింటర్ అండ్ రైనీ సీజన్స్లో ఎక్కువగా ఫీవర్స్, డెంగ్యూ ఫీవర్స్, లేకపోతే చికెన్ గున్యా ఇవన్నీ వచ్చినప్పుడు ద ఫస్ట్ థింగ్ వాట్ వీ యూజ్ ఇస్ ద థర్మామీటర్. ఎంతగా మనకు జ్వరం ఉంది, ఎంత హైలో ఉంది, ఏ విధంగా దానికి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనేది. ద సేమ్ థింగ్ ఈజ్ థ్యాంక్స్ గివింగ్ అనేది. కాబట్టి కృతజ్ఞత అనేది మన జీవితాల్లో ఒక థర్మామీటర్ వలె ఉన్నప్పుడు మన జీవితాల్లో ఆ కృతజ్ఞత అనేది ఏ విధంగా మనం చెల్లిస్తున్నాం, హౌ థ్యాంక్ఫుల్ వి ఆర్ ఫర్ గాడ్ ఫర్ బీయింగ్ విత్ అస్. మనలాంటి వారితోని దేవుడు ఉన్నందుకు దేవుడికి ఎంత కృతజ్ఞత మనం చెల్లిస్తున్నాం. ఏ విధంగా మన జీవితంలో ఈ మట్టితో తయారు చేయబడ్డ మనల్ని మళ్ళీ మట్టిలో కలిసిపోయే మనలాంటి వారిని దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించి సంరక్షించి మన జీవితంలో మరొక రోజు ఒక సజీవత్వంతో ఆశీర్వదించినందుకు ఆ దేవుడికి ఎంత కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తున్నాము అనేది గమనించాలి. చాలామంది జీవితాల్లో గమనిస్తే మనం పైకి ఆరోగ్యంగా మనం కనపడుతుంటాం, పైకి ఎంతో ఆరోగ్యంగా కనపడుతుంటాం, పైకి బలంగా మన జీవితాల్లో కనపడుతుంటాం, ఆకారం చూస్తే గంభీరంగా మనం కనపడుతుంటాం. కానీ అంతరంగంగా గమనిస్తే చాలామంది ఇక్కడ ఉన్న వారు ఎంతోమందికి బీపీలు ఉండొచ్చు, షుగర్స్ ఉండొచ్చు, వేరే వేరే ఇతర కష్టాలు, శ్రమలు, లేకపోతే అనేకమైన వ్యాధులు కలిగిన పరిస్థితుల్లో మనం ఉంటుండొచ్చు. కానీ కనపడటానికి బయటకు మనం ఎంతో గంభీరంగా మనం కనపడుతుండొచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడ్డాను, నన్ను చూస్తుంటే మీరు అనుకోవచ్చు ఆ బాగానే పుష్టిగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడని. కానీ నాకు 220 బీపీ, నాకు 220 బీపీతోనే నేను సఫర్ అయ్యి ఒకసారి నాకు ఒక పక్షవాతం అటాక్ కూడా అయ్యే పరిస్థితి నా జీవితంలో వచ్చింది. కానీ కనపడటానికి బాగానే కనపడుతుండొచ్చు, కానీ అనారోగ్యం అనేది అంతరంగంగా ఉన్నప్పుడు ఎవరికి తెలియదు. ద సేమ్ థింగ్ ద స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం కూడా అలాంటిదే అనేది మనం గమనించాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనం పైకి కనపడటానికి ఎంతో ఆత్మీయంగా మనం కనపడుతుండొచ్చు, పైకి కనపడటానికి మనం ఎంతో స్పిరిచువల్ పీపుల్గా కనపడుతుండొచ్చు, బోధలు చేస్తుండొచ్చు, పాటలు పాడుతుండొచ్చు, మనం అనేకమైన కార్యక్రమాలలో మనం పాల్గొనే వారంగా మనం జీవిస్తుండొచ్చు. కానీ అంతరంగంగా మన జీవితాల్లో గమనించాలి, అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు ఈరోజు అనేది మనం గమనించాలి. గాడ్ ఈజ్ సీయింగ్ యువర్ హార్ట్. దేవుడు ఈరోజు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నువ్వు ఎంత కృతజ్ఞత కలిగి ఈరోజు ఈ సంఘంలోకి ఈరోజు వచ్చావు అనేది దేవుడు ఈరోజు నేను గమనిస్తున్నారు అనేది మనం ఒక్కసారి ఆలోచించాలి. ఒక ఆచారంలాగా సండేకి మనం ఆదివారం రావడం, లేకపోతే కృతజ్ఞత పండగ కాబట్టి ఈరోజు చర్చ్ ఫిల్ అవ్వడం, లేకపోతే ఈరోజు మన జీవితంలో ఏదో అకేషన్ ఉంది, ఇయర్ ఎండింగ్లో ఉన్నాం కాబట్టి మనం చర్చ్కి రావడం అనేది కాదు. కానీ వీ షుడ్ థ్యాంక్ గాడ్ ఎవ్రీ డే ఇన్ అవర్ లైఫ్ అనేది మనం గమనించాలి. ప్రతిరోజు దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకనగా ఈరోజు మన జీవితాల్లో మనం సజీవులుగా ఉన్నాం. ఈరోజు దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చారు బ్రతికి ఉండడానికి. ఈరోజు దేవుడు ఎవరికి కలగని భాగ్యం మన జీవితాల్లో కలిగించారు కాబట్టి
మనం దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనేది మనం గ్రహించాలి. ఈరోజు నీ నా జీవితాల్లో గమనించే థ్యాంక్స్ గివింగ్ ఈజ్ ఇన్కంప్లీట్ వితౌట్ గివింగ్. కృతజ్ఞతాస్తుతి అనేది మన జీవితాల్లో ఇట్ ఈస్ ఇన్కంప్లీట్ వితౌట్ గివింగ్ టు గాడ్. వాట్ వీ హ్యావ్ టు గివ్ టు గాడ్. ఈరోజు మనం కృతజ్ఞతాస్తుతి అర్పణల పండుగ థ్యాంక్స్ గివింగ్ సండే అన్నప్పుడు మనం దేవుడికి ఏమి ఇవ్వాలి? దేవుడికి ఏమి ఇవ్వాలి? నువ్వేమి ఇవ్వగలుగుతావు? ఏమి ఇవ్వగలుగుతాం? దేవుడు అడుగుతున్నది నిన్నించి నా నుంచి అడుగుతున్నది ఒకే ఒకటి అడుగుతున్నది, నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నారు. నీ హృదయాన్ని దేవుడు అడుగుతున్నారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచన పరంగా గమనిస్తే నీ కొరకు చింతించే దేవుడు ఉన్నారు. నీ చింత యావత్తు ఆయన మీద పెడితే ఆయన నీ జీవితాల్లో చింతని తొలగించగలిగిన దేవుడు నీ తోడున్నారు. గాడ్ ఈజ్ ఆస్కింగ్, గివ్ యువర్ యాంగ్జైటీ, గివ్ యువర్ డిసప్పాయింట్మెంట్, గివ్ యువర్ డిస్కరేజ్మెంట్స్ ఇన్ యువర్ లైఫ్, గివ్ యువర్ ప్రాబ్లమ్స్ టు హిమ్. ద ఫస్ట్ థింగ్ వాట్ యూ హ్యావ్ టు గివ్ టు గాడ్ ఈజ్ యువర్ హార్ట్. యూ హ్యావ్ టు గివ్ యువర్ హార్ట్ టు గాడ్. దేవుడికి నీ హృదయాన్ని తర్వాత నువ్వేదిచ్చినా గాడ్ క్యాన్ సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎ బ్లింక్ ఆఫ్ అన్ ఐ. దేవుడు ఒక కనురెప్పలో నీ జీవితాల్లో ఉన్న ప్రతి సమస్యని తొలగించగలిగిన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు అనేది మన జీవితాల్లో గ్రహించాలి. కాబట్టి ఈరోజు కృతజ్ఞత అర్పణలు చెల్లించేటప్పుడు ఏమి అర్పిస్తున్నాం మనం దేవుడి దగ్గరికి వచ్చి? దేవుడిని కానుకలు, లేకపోతే నువ్వు ఎంత ఇస్తున్నావు, నువ్వు ఎంత ఈరోజు ఇక్కడ ఉన్న దాంట్లో ఏమి తీసుకుంటున్నావు అనే దానికంటే నీ హృదయంలో దేవుడికి చోటు ఇచ్చావా లేదా? డిడ్ యూ గివ్ ప్లేస్ టు గాడ్ ఇన్ యువర్ హార్ట్? మనం అనుకుంటాం పైనుంచి దేవుడు చూస్తున్నారు అని చెప్పి. నో, గాడ్ ఈజ్ సీయింగ్ త్రూ యువర్ హార్ట్. నీ హృదయంలో నివసించే దేవుడు, నీ మధ్యలో నివసించే దేవుడు, నీ హృదయాన్ని ఈరోజు దేవుడు చూసి నిన్ను అడుగుతున్న మాట, ఆర్ యూ గ్రేట్ఫుల్? ఆర్ యూ థ్యాంక్ఫుల్ టు గాడ్? దేవుడికి ఈరోజు కృతజ్ఞత చెల్లించే విధంగా నువ్వు జీవిస్తున్నావా? నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నావా అనేది దేవుడు అడుగుతున్నాడు. ఏదైనా జరిగి ఉండొచ్చు ఈ సంవత్సరంలో, జనవరి 1 నుంచి ఏదైనా మన జీవితాల్లో దొరికించుకుండొచ్చు, కానీ వీఆర్ అలైవ్ టుడే. గాడ్ ఈజ్ గివింగ్ అస్ అన్ ఆపర్చునిటీ. ఈరోజు దేవుడు ఒక అవకాశం ఇస్తున్నారు. అవకాశంలో మన జీవితాల్లో దేవుడికి ప్రతిరోజు కృతజ్ఞత చెల్లించాలి. ప్రతిరోజు దేవుడు నా జీవితంలో నన్ను ప్రేమించే దేవుడుగా నా తోడున్నారు అనే నమ్మకం కలిగి మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. నేనే సంఘానికి వెళ్ళిన ఒక మాట చెప్తుంటాను. ఏ సంఘానికి వెళ్ళినా ఇక్కడున్న వారు అందరూ ఎంతో ఆత్మీయంగా ఉన్నవారు, ఎంతో జ్ఞానం కలిగిన వారు, ఎంతో మంచి కుటుంబాలు, చదువుకున్న వారు ఉన్నారు. నాకు ఒక్క మాటకు మీరు ఒక్కసారి మీ చేయి లేపి జవాబు చెప్పండి. ఎంతమంది మీరు నిద్రలో ఉన్నప్పుడు బ్రతుకున్నారని మీకు తెలుసు? మీరు పడుకున్నప్పుడు నేను బ్రతుకున్నాను బ్రదర్, నాకు పడుకున్నప్పుడు నాకు తెలుస్తుంది నేను బ్రతుకున్నానని ఎంతమందికి తెలుసు? చెప్పండి, చేయలేపండి నాకు. వీ డోంట్ నో దట్ వీఆర్ అలైవ్ వెన్ వీఆర్ స్లీపింగ్. వీ డోంట్ నో వెన్ వీఆర్ అలైవ్ దట్ వెన్ వీఆర్ స్లీపింగ్. బట్ వెన్ వీ వేకప్, మన కళ్ళు తెరుచుకున్నప్పుడే మనకు తెలుసు మనం బ్రతుకున్నామని. దేవుడు ఈరోజు నిన్ను నన్ను మన కళ్ళు తెరిచారు. గాడ్ వోక్ యూ అప్ టుడే అండ్ హీ బ్రాట్ యూ హియర్ టుడే. ఆయన ఈరోజు దేవుని సన్నిధిలో మిమ్మల్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ దేవుడికి కృతజ్ఞత చెల్లించే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి. ద కీ ఫర్ థ్యాంక్స్ గివింగ్, రోమాపత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపనూ లేదు, గాని తమ వాదముల యందు వ్యర్థులైరి. కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు. ఇంగ్లీష్ బైబిల్లో మీరు గమనిస్తే, ఎస్ దే న్యూ గాడ్ బట్ దే కుడెంట్ వర్షిప్ హిమ్ యాజ్ గాడ్ ఆర్ ఈవెన్ గేవ్ హిమ్ థ్యాంక్స్. అనే మాట ఇక్కడ రాయబడింది. దే న్యూ గాడ్, వారికి దేవుడు తెలుసు, కానీ వారు దేవుడిని మహిమపరచలేదు, వారు కృతజ్ఞతాస్తుతులు కూడా వారు చెల్లించలేదు అనే మాట మనం గమనించాలి. నేను ఒక చిన్న స్టాటిస్టిక్స్ నేను తీసినప్పుడు ఈ లోక జనాభాని మనం గమనిస్తే 800 కోట్ల జనాభా. ద హోల్ వరల్డ్ ఈరోజు మనం భూభాగంలో ఉన్నదంతా జనాభాని గమనిస్తే 800 కోట్ల జనాభా. ఈ 800 కోట్ల జనాభాలో మీరు గమనిస్తే 90 కోట్ల మంది, 90 crore people are hungry today. 90 crore people are hungry today. 14 crore people are orphans today. 14 కోట్ల మంది అనాథులుగా బ్రతికేవారు ఉన్నారు. 200 కోట్ల మంది, 800 కోట్లలో 200 కోట్ల మందికి పరిశుద్ధమైన నీళ్లు లేవు, అనగా ప్యూర్ వాటర్ తాగని పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు. 15 కోట్ల మంది హోమ్లెస్ పీపుల్ ఉన్నారు ఆల్ ఓవర్ ద వరల్డ్. 15 crore people are homeless. నేను ఇంకొక స్టాటిస్టిక్స్ నేను తీసినప్పుడు మన జీవితాల్లో దేవుడు ఏర్పరిచిన వారిని, దేవుడు జతపరిచిన వారిని మన జీవితాల్లో గమనిస్తే 14 కోట్ల మంది అనాథులుంటే, కేవలం భారతదేశంలో మీరు గమనిస్తే 4,60 లక్షల మంది, అనగా 4.6 crores మంది భర్త లేని వారు స్త్రీలు ఉన్నారు. 4.6 crore people
భర్త లేని స్త్రీలు ఉన్నారు. 1.2 crore పీపుల్ భార్య లేని పురుషులు జీవిస్తున్నారు. ఈరోజు మన జీవితాల్లో నాకు తండ్రి లేరు, మా తండ్రి దేవుడి సన్నిధిలోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కానీ మన జీవితాల్లో పరమతండ్రిగా మన జీవితాల్లో దేవుడు ఒక అవకాశం ఇస్తున్నప్పుడు, మనకి ఇల్లు ఉంది, ఆకలి వేసినప్పుడు ఈరోజు జొమాటోలు స్విగ్గీలో వచ్చేసే ఆర్డర్ చేసి ఇంటికి వచ్చే ఒక ఫెసిలిటీ మన జీవితాల్లో ఉంది. తల్లిదండ్రులు సంపాదించింది, లేకపోతే మనం కష్టపడి మనం తినే పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయి. మనకు దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, దేవుడి కృపను బట్టి భార్య భర్తలు మనకు జీవితాల్లో కలిగి ఉన్నారు, మనకు ఉండటానికి ఒక ఇల్లు ఉండే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఉన్నాయి. 200 కోట్ల మంది నీళ్లు సరిగ్గా తాగలేని పరిస్థితులు ఉన్న మన జీవితాల్లో బిస్లరీ బాటిల్, మినరల్ వాటర్ తాగే పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడికి కృతజ్ఞత చెల్లించే విధంగా మనం జీవిస్తున్నాం. ఈరోజు నేను చెప్పే మాట మీరు ఆలోచించండి. 90 crore పీపుల్ ఆర్ హంగ్రీ టుడే ఆల్ ఓవర్ ద వరల్డ్. 90 crore పీపుల్. 14 crore పీపుల్ ఆర్ ఆర్ఫన్స్ టుడే. తల్లిదండ్రులు లేకుండా అనాథులుగా బ్రతికేవారు 14 కోట్ల మంది ఈరోజు ఉన్నారు అని అంటే, ఈరోజు హౌ థ్యాంక్ఫుల్ వీఆర్ టు గాడ్. ఎంతగా మనం దేవుడికి కృతజ్ఞత చెల్లించే వరంగా మనం జీవిస్తున్నాము అనేది ఆలోచించాలి. మనకి దేవుడు తెలుసు మనకి. బట్ ఆర్ వి థ్యాంకింగ్ గాడ్ ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్? ఎందుకు పౌలు భక్తుడు నన్ను పోలి నడవండి, నేను క్రీస్తుని పోలి నడిచే వ్యక్తిగా జీవిస్తున్న వ్యక్తి, ఎందుకు రోమా సంఘానికి రోమా పత్రికలు ఇంత బలమైన మాట రాసిన మాట ఏంటిదనగా, దే న్యూ గాడ్ బట్ దే డోంట్ గివ్ థ్యాంక్స్ టు గాడ్. దేవుడు తెలుసు వారికి, కానీ దేవుడికి వారు కృతజ్ఞత చెల్లించరు అనే మాట ఇక్కడ రాయబడింది. నేను 3 విషయాలు మన జీవితాల్లో, కేవలం థ్యాంక్స్ గివింగ్ సండే రోజు మనం థ్యాంక్స్ చెల్లించడం కాదు, నాట్ ఓన్లీ ఆన్ థ్యాంక్స్ గివింగ్ డే, ఎవ్రీ మార్నింగ్ వెన్ వీ వేకప్, వెన్ గాడ్ ఓపెన్స్ అవర్ ఐస్, వీ షుడ్ థ్యాంక్ ద లార్డ్ అనేది మనం గ్రహించాలి. మనకు దేవుడు తెలుసు ఎందుకు బ్రతుకున్నాం, ఎవరిని బట్టి మనం బ్రతుకున్నాం. ఇది మట్టిలో కలిసిపోయే శరీరాలు ఇవన్నీ. ఎందుకు మనం బ్రతుకున్నాం? బికాజ్ గాడ్స్ విల్, దేవుడి యొక్క ఉద్దేశం ఉంది. గాడ్స్ పర్పస్ ఇస్ దేర్ ఫర్ యువర్ లైఫ్. దేవుడికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నారు. దేవుడి యొక్క చిత్తం నా జీవితాల్లో ఉంది, దేవుడి యొక్క విల్ మన జీవితాల్లో ఉంది. అది నెరవేర్చడానికి ఈరోజు దేవుడు మన జీవితాల్లో సజీవత్వాన్ని ఇచ్చారు. నేను 3 keys చెప్తాను. ద 3 keys ఫర్ థ్యాంక్స్ గివింగ్. 3 విషయాలు కానీ మనం గ్రహించి మనం గమనిస్తే దేవుడికి ప్రతిరోజు మనం కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తాం. మొట్టమొదటి పాయింట్ మీరు గమనిస్తే నాతో పాటు, కీర్తనల గ్రంథం 136వ కీర్తన 23వ వచనం. మనము దీన దశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును. జ్ఞాపకం చేసుకొని, మన దీన స్థితిలో మనం ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకం. ఫస్ట్ కీ నేను చెప్పే మాట, వీ హ్యావ్ టు ఆల్వేస్ రిమెంబర్ అవర్ పాస్ట్. మన గతాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా మనం జీవించాలి. చాలామంది మేము సేవకులుగా నేను కూడా చెప్పే మాట, గతాన్ని ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోకూడదు అని నేను చెప్పే మాట. ఎస్, గతంలో పాపాన్ని, గతంలో కలిగి ఉన్న గాయాలని, గతంలో కలిగిన మనం చేసిన తప్పుల్ని, గతంలో మనం చేసిన దేవుడికి వ్యతిరేకంగా చేసిన పనులని ఏమి మనం గుర్తుపెట్టుకోకూడదు, వాటి జోలుకు కూడా మనం వెళ్ళకూడదు. కానీ దేవుడు చేసిన మేలుని ఎన్నడూ కూడా మనం మర్చిపోకూడదు. ద ఫస్ట్ కీ ఈజ్ యు నీడ్ టు రిమెంబర్. నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు అంటున్న మాట ఏంటిదనగా, నువ్వు దీనస్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అని అంటున్నారు. ఈరోజు ఇక్కడ ఉన్న వారు మీరు ఆలోచించండి, మన దీనస్థితిలో మన సొంత వారే మనల్ని జ్ఞాపకం చేసుకో. మన దీనస్థితిలో మన సొంత వారు మన ఫోన్లు కూడా ఎత్తని పరిస్థితుల్లో మనం ఉంటాం. కానీ దేవుడు వాక్యం అంటున్న మాట, మన దీనస్థితిలో ఎవరు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు? జీవం కలిగిన దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అనే మాట. ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు ఒక్కసారి మీరు ఆలోచించండి. మనం కొన్ని విషయాల కొరకు మనం ప్రార్థిస్తుంటాం. ఈ సంవత్సరం కూడా మనం కొన్ని విషయాల కొరకు మనం బహుబలంగా మనం ప్రార్థించుండొచ్చు మన జీవితాల్లో. కానీ దేవుడు అది జవాబు ఇవ్వలేదేమో. దేవుడు నిన్ను ఆగమంటున్నారేమో. కొన్ని సంబంధాల విషయాలలో దేవుడు ఆగమంటున్నారేమో. కొన్ని ఉద్యోగాల విషయాలలో దేవుడు ఆగమంటున్నారు. కొంతమంది ఆర్థికంగా మీ లోన్స్ విషయాల్లో దేవుడు ఆగమంటున్నారు. కొన్ని వీసాస్ విషయాల్లో దేవుడు ఆగమంటున్నారు. కొన్ని సంబంధాల విషయాలలో దేవుడు ఆగమని నీ జీవితం విరిగిపోయిన పరిస్థితులు ఉండొచ్చు. కానీ ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, అవి అలా జరగడాన్ని బట్టి ఈరోజు మనం సంతోషంగా ఉన్నామేమో. ఆ రోజు దేవుడు అది అనుమతించారు కాబట్టి, ఆ విరిగి నలిగిన పరిస్థితులు మన జీవితాల్లో అనుమతించారు కాబట్టి, ఏదైతే మనం ఈ లోకంలో ప్రపంచం అనుకొని మనం జీవిస్తున్నామో అలాంటివి దేవుడు అనుమతించారు కాబట్టి ఈరోజు ఈ సంఘంలో మనం ఈరోజు కూర్చి ఉన్నామేమో. ఒకసారి ఆలోచించండి. దేవుడు కానీ ఆ రోజు అది జరుగుంటే ఈరోజు నాకు ఎంత నష్టం జరిగేదో. దేవుడు ఆ రోజు ఆ సంబంధాన్ని నాకు ఇచ్చి ఉంటే నేను ఇంకా ఎంత బాధపడే దానిని నువ్వు అనుకోవచ్చు. దేవుడు కానీ ఆ రోజు ఆ లోన్ శాంక్షన్ చేస్తుంటే ఈరోజు నాకు ఎన్ని అప్పులు వచ్చేసేవేమో అనేది అడగొచ్చు.
ఈరోజు మన జీవితాల్లో దేని కొరకే ప్రార్థించాం, దేవుడు అది నా జీవితంలో ఇవ్వనందుకు ఈరోజు నేను బాగున్నానని చెప్పి ఒక ఆలోచన మీ జీవితాల్లో కలిగి ఉండొచ్చు. మీరు ఆలోచించండి. ద లైఫ్ వాట్ వీఆర్ లీడింగ్ టుడే, నేను చెప్పే మాటకు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు. ద లైఫ్ వాట్ వీఆర్ లీడింగ్ టుడే, వన్స్ అపాన్ ఎ టైమ్ వీ ప్రేడ్ ఫర్ ఇట్. వన్స్ అపాన్ ఎ టైమ్ వీ ప్రే ఫర్ ఇట్. నిన్ననే మేము మా ఇంజనీరింగ్ ఫ్రెండ్స్ కలిసాం. నా ఇంటర్ ఫ్రెండ్స్ మేము కలిస్తే మేము చెప్తున్న మాట, నా బిడ్డలు కూడా వచ్చారు, నేను చెప్పే మాట, చిన్నప్పుడు మేము క్రికెట్ ఆడేటప్పుడు బాల్ పగిలిపోతే పగిలిపోయిన బాల్ పట్టుకొని ఇటు సైడ్ కూర్చొని టప్తోని క్రికెట్ ఆడేవాళ్ళం. తర్వాత మన జీవితాల్లో మీరు ఆలోచిస్తే సాక్స్, చినిగిపోయిన సాక్స్ వేసుకున్న షూలో కవర్ అయిపోయేవి కదా అని వేసుకునే రోజుల్లో మనం జీవించేవారం. దేవుడు ఆ స్థాయి నుంచి ఈరోజు సూట్ వేసుకునే స్థాయికి దేవుడు తెచ్చారు అని అంటే ఎంత కృతజ్ఞత మనం చెల్లించాలి. ఒకప్పుడు మనం ఇతరులను చూసి ప్రార్థించేవారం. ఒకప్పుడు స్కూటర్ మీద లేకపోతే బైక్ మీద 3-4 కూర్చొని వెళ్ళేవారం, స్తోమత లేని పరిస్థితుల్లో, ఇంజనీరింగ్ చదివే టైంలో కూడా. కానీ ఈరోజు ఎవరు కారులో వారింటికి కలుసుకునే ఒక అవకాశాన్ని దేవుడు దయచేశారు అని అంటే ఒక్కసారి మనం ఆలోచన. వి నీడ్ టు రిమెంబర్, వన్స్ వీ ప్రేడ్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, టుడే గాడ్ గేవ్ అస్ దోస్ థింగ్స్. కొంతమంది మనుషుల కొరకు ప్రార్థించుండొచ్చు, కొన్ని వస్తువుల కొరకు ప్రార్థించుండొచ్చు, గృహాల కొరకు ప్రార్థించుండొచ్చు, భర్త కొరకు, భార్య కొరకు ప్రార్థించుండొచ్చు. అవన్నీ దేవుడు ఈరోజు మన జీవితాలు అనుగ్రహించినప్పుడు మనం దేవుడికి కృతజ్ఞతలుగా మనం జీవిస్తున్నాం. ఆర్ వి థ్యాంక్ఫుల్ టు గాడ్? వి నో గాడ్, మనకి దేవుడు తెలుసు, కానీ అయినా మన జీవితాల్లో దేవుడికి కృతజ్ఞత చెల్లించే వారంగా మనం జీవిస్తున్నాం. ఆయన నీ దీన స్థితిలో ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునేది. మన దీన స్థితిలో మీరు ఆలోచించాలి, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నారు. మీరు బైబిల్లో మీరు గమనిస్తే, ఆదికాండం 8వ అధ్యాయం 1వ వచనంలో మీరు గమనిస్తే దేవుడు నోహాను జ్ఞాపకం చేసుకొనును అనే మాట రాయబడింది. నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచన పరంగా గమనిస్తే దేవుడు వారి కన్నీరు చూచెను, వారిని జ్ఞాపకం చేసుకొను అనే మాట రాయబడ్డది. తర్వాత ఆదికాండంలో రాహేలు ఎప్పుడైతే తన గర్భం ముయ్యబడిందో దేవుడు రాహేల్ని జ్ఞాపకం చేసుకొనును అనే మాట రాయబడ్డది. తర్వాత దేవుడు మీరు గమనిస్తే హన్నాని దేవుడు జ్ఞాపకం చేసుకొనును అనే మాట అక్కడ రాయబడ్డది. తర్వాత హెజిక్యా గారు ప్రార్థించగా, కన్నీరు విడిచి ప్రార్థించగా అక్కడ రాయబడ్డ మాట, దేవుడు హెజిక్యా యొక్క ప్రార్థనను విని ఆలకించెను అనే మాట అక్కడ రాయబడ్డది. మనం నూతన నిబంధనలోకి వచ్చే వరకు మీరు గమనించండి, నూతన నిబంధనలోకి వచ్చే వరకు మీరు గమనిస్తే అక్కడ సిలువ దగ్గర ఉన్న దొంగ అన్న మాట, సిలువ దగ్గర ఉన్న దొంగ అన్న మాట, దేవా నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అన్నప్పుడు దేవుడు అన్న మాట, నేడు నువ్వు నాతో పరదోషిలో ఉండదు అన్నమాట. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. తమ్ముడు, చెల్లెమాకాయ అన్న అంకుల్ ఆంటీ, ఐఎమ్ టెలింగ్ యూ, సొంత వారు మర్చిపోతారు, రక్తం మర్చిపోతారు మన జీవితాల్లో. అవర్ బ్లడ్ విల్ ఫర్గెట్ అస్, అవర్ ఫ్యామిలీ విల్ ఫర్గెట్ అస్, ద పీపుల్ హూమ్ వి లవ్ దే మైట్ ఫర్గెట్ అస్. దేవుడు నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, సిలువపై ఉన్న దేవుడు, నరకయాతనను అనుభవిస్తున్న దేవుడు, ఆ నరకయాతనను అనుభవిస్తూ సొంత వారు ఆయనను వదిలేసిన పరిస్థితుల్లో ఉన్న యేసయ్యని ఆ జీవితాల్లో అక్కడ ఆయనని ఎంతగా అవమానిస్తున్నారు, ఉమ్మివేయబడ్డది, తర్వాత అన్నీ చేయబడి ఆయన సిలువపై మరణం దగ్గరికి అంచులో ఉండి ఏలాడుతున్నప్పుడు దొంగ అడిగిన మాట, దేవా నన్ను ఒక్కసారి జ్ఞాపకం. దేవుడు ఆ సమయంలో కూడా ఆ దొంగని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. ఈరోజు నువ్వు గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు దేవుడు నిన్ను కూడా జ్ఞాపకం చేసుకో. కానీ నువ్వు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నావా అనేది ఒక్కసారి ఆలోచించాలి. నాతో పాటు లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను గనక పేతురు, నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరగనందు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని, ప్రభువు, నేను చెప్పే మాట ఇక్కడ అందరు వినాలి, ప్రభువు తనతో చెప్పిన మాట ఏమి చేసుకొనేను? జ్ఞాపకం చేసుకొని. ఎవరు చూశారు? పేతురు గారిని. పేతురు గారిని చూసింది ఎవరు? యేసు ప్రభు వారు చూశారు. ఈ మాట చాలా ప్రాముఖ్యమైనది. when Jesus saw Peter, Peter remembered the words what Jesus has told him. Peter remembered them and he cried అనే మాట, ఆయన కన్నీరు కార్చెను అనే మాట అక్కడ రాయబడ్డట్టు మనం గమనించాలి. ఈరోజు ఇక్కడ ఉన్నవారు యేసయ్య ఈరోజు మిమ్మల్ని కూడా చూస్తున్నారు. యేసయ్య ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు. యేసయ్య ఇచ్చిన ఈ జీవం కలిగిన మాటల్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నారు అనేది ఒక్కసారి ఆలోచించాలి. గాడ్ విల్ నెవర్ ఫర్గెట్. ఎప్పుడైతే పేతురు నిరాకరించిన పేతురు
దుడుక్సు పేతురు, ఎప్పుడైతే యేసయ్య ఎవరో నాకు తెలియదన్న పేతురు ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటల్ని జ్ఞాపకం చేసుకున్నాడో, భయపడి నాకు యేసయ్య ఎవరో తెలీదు, దేవుడు తోడు నాకు యేసయ్య ఎవరో తెలీదు అన్న వ్యక్తి అపోస్తుల కార్యానికి వచ్చే వరకు ఆయన అన్న మాట, నేను దేవుడి వాక్యాన్ని నేను చెప్తాను. ఆయన ధైర్యంగా నిలబడి యేసయ్య గురించే నేను సువార్త చెప్తాను, ఇంకెవ్వరి గురించి నేను సువార్త చెప్పను అన్నంత గొప్ప మాట చెప్పి, పెంతెకొస్తు పండుగ రోజు మీరు గమనిస్తే 3,000 మంది రక్షణ పొందే విధంగా ఆయన నిలబడ్డాడు. ఇంకొక గొప్ప విషయం, శిష్యులలో మొట్టమొదటిగా పునరుద్ధానుడైన దేవుణ్ణి చూసింది ఎవరు అనంటే, యేసయ్య మాటల్ని జ్ఞాపకం చేసుకున్న పేతురు చూశాడు. ఈరోజు నేను చెప్పే మాట, ఆర్ యు రిమెంబరింగ్ వాట్ యు హ్యావ్ ప్రేడ్ ఫర్? నువ్వు దేని కొరకు ప్రార్థించావు తమ్ముడు, చెల్లెమ్మ? ఈరోజు నువ్వు ప్రార్థించావు. నువ్వు ఒకప్పుడు ఫోన్ కొరకు ప్రార్థించావు, ఒకప్పుడు బండి కొరకు ప్రార్థించావు, ఒకప్పుడు నీకు మంచి ఉద్యోగం కొరకు ప్రార్థించావు, ఒకప్పుడు నీ జీవితంలో ఒక వివాహం జరగాలని, నీకు బిడ్డలు కావాలని నువ్వు ప్రార్థించావు. దేవుడు ఈరోజు నీకు అన్నీ అనుగ్రహించినప్పుడు, ఆర్ యు గివింగ్ థ్యాంక్స్ టు ద లార్డ్? నీ జీవితం కేవలం ఒక సండే రోజు లేకపోతే ఒక థ్యాంక్స్ గివింగ్ సండే రోజు నువ్వు థ్యాంక్స్ చెప్పడం కాదు, నీ జీవితంలో అది కనపడాలి. నీ జీవితంలో అది కనపడేది. ద స్పిరిచువల్ లైఫ్ ఈజ్ రికగ్నైజ్డ్ బై ద థ్యాంక్స్ గివింగ్ వాట్ యు లివ్ ఎవ్రీ డే. నువ్వు ఏ విధంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించి జీవిస్తున్నావో దానిని బట్టి నీ ఆత్మీయ జీవితం ఎలాంటిదో తెలుస్తుంది అనేది నేను నా జీవితాల్లో గమనించాను. ఈరోజు ఉన్నామా? అనుమతించలేదు, బాధపడ్డాం, దేవుడి మీద కోపం వచ్చేసింది, నేను అడిగింది ఇవ్వలేదని. కానీ కీడులో మేలు చేసే దేవుడు నీ దేవుడు, కీడు నుంచి నీకు మేలు చేయగలిగిన దేవుడు, కీడులో నీ కనికరించే దేవుడు. ఆ దేవుడు నీ జీవితంలో కొన్ని ఇవ్వలేదు అనంటే నీ జీవితాన్ని నీ సాక్షిగా చేయాలని, నీ జీవితంలో ఇవ్వలేదంటే నీ జీవితాన్ని మార్చి అనేకులకి ఆదరణగా చేయాలని దేవుడు కోరుకునే దేవుడు అనేది మనం గ్రహించాలి. ఈరోజు దేవుడు నువ్వు అడిగావు, కొన్ని ఇచ్చారు. నువ్వు అడిగినవి, నువ్వు ప్రార్థించినవి దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు జీవిస్తున్నావా అనేది ఆలోచించాలి. దేవుడు జ్ఞాపకం చేసుకునే దేవుడు. కానీ దేవుడు అంటున్న మాట, నిన్ను నన్ను అడుగుతున్న మాట ఏంటిదంటే, నీవు నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నారు. ఎప్పుడు చెప్పండి? ఎప్పుడు చెప్పండి? దేవుడు మనం బల్లలో పాల్గొన్నప్పుడు దేవుడు అన్న మాట ఏంటిది? ఇది నా రొట్టె, ఇది నా రక్తం. ఏం చేయమంటున్నారు దేవుడు? నన్ను జ్ఞాపకం చేసుకున్నావు. నువ్వు సిలువ చూస్తున్నావు, సిలువ మెడలో వేసుకుంటున్నావు, సిలువ కారులో కనపడుతుంది, స్టిక్కర్లు కనపడుతున్నాయి, ఇంట్లో అన్నీ కనపడుతున్నప్పుడు, దేవా థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎవ్రీ డే ఆర్ యూ టెలింగ్ థ్యాంక్స్ టు గాడ్? ఆర్ యూ నీ జీవితము కృతజ్ఞత కలిగిన జీవితం వలె ఉందా అనేది ఒక్కసారి ఆలోచించాలి. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు, నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.